దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. బిల్వపత్రం దర్శనం వల్ల పుణ్యం లభిస్తుంది. వాటిని స్మృశిస్తే సర్వ పాపాలు నశిస్తాయి. భక్తి శ్రద్ధలతో బిల్వదళాన్ని అర్పిస్తే ఘోరాతి ఘోరమైన పాపాలు తొలగిపోతాయి. అలాంటి త్రిగుణము గల బిల్వదళమును నీకు అర్పిస్తున్నాను, నన్ను అనుగ్రహించు పరమేశ అని పై శ్లోకం అర్థం. పరమశివుణ్ణి పూజించట్లో బిల్వపత్రాలకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. మారేడు చెట్టుగా పిలిచే ఈ బిల్వ వృక్షానికి శివుడికి మధ్య విడదీయరాని విశిష్టమైన సంబంధం ఉండడాన్ని మనం చూస్తుంటాం. ఎక్కడ మారేడు చెట్టు ఉంటే అక్కడ శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి. శివుణ్ణి ఎక్కువగా మారేడు దళాలతో పూజిస్తుంటారు. మారేడు చెట్టు కొమ్మలకు గల 3 రేకుల భాగాన్ని దళం అని అంటారు. ఈ మారేడు దళం ఎంతో మహిమాన్వితమైనదని, సాక్షాత్తు పరమేశ్వరుడి సాయుధ్యాన్ని ప్రసాదించే శక్తి వీటికి ఉందని పురాణాలు చెప్తున్నాయి. మారేడు దళంలోని 3 రేకులు 3 కన్నులు గల శివుడికి ప్రతీకగా చెప్పడమే కాకుండా ఈ 3 రేకులు సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆవిష్కరిస్తున్నాయని భావన చేయడం జరుగుతోంది. ఈ 3 రేకులలో ఎడమ వైపునది బ్రహ్మగా, కుడివైపుది విష్ణువుగా, మధ్యలో ఉన్నది శంకరుడిగా చెప్పబడింది. త్రిగుణాలు సమర్పిస్తున్నామనే భావన కూడా ఇందులో అంతర్లీనంగా మనకి కనిపిస్తుంది. అయితే శివుడికి ఇష్టమైన ఈ బిల్వ పత్రాలపై కార్తీక శోభను చిత్రీకరించి తన భక్తిని చాటుకున్నాడు శివభక్తుడు. నంద్యాల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ కు పరమ శివభక్తుడు. కార్తీక మాసం సందర్భంగా శివుడికి ఏదైనా ప్రత్యేకంగా సమర్పించాలి అనుకున్నాడు. అందులో భాగంగా శివుడికి అత్యంత ఇష్టమైన మారేడు దళంపై కార్తీక మాస శోభను చిత్రీకరించాడు. ఒక పత్రంపై శివుడు భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు, మరో పత్రంపై 12 జ్యోతిర్లింగాలు, 3వ ఆకుపై శివాలయం ప్రకృతి దృశ్యాలు, కార్తీక మాసంలో భక్తులు నదీ స్నానం చేస్తున్నట్లు, స్త్రీలు కార్తీక దీపాలు వదులుతున్నట్లు, భక్తులు శివుణ్ణి కొలుస్తున్నట్టు చిత్రీకరించాడు. కార్తీక మాసం పురస్కరించుకొని కార్తీక శోభ చిత్రాన్ని ఒక వినూత్నంగా వేశాను. శివునికి కార్తీక మాసం పవిత్ర మాసం, ఎంతో ప్రీతికరమైన మాసం. కార్తీక సోమవారం సందర్భంగా శివునిపై బిల్వపత్రాలు అంటే మారేడు దళాలు. బిల్వపత్రాలు అంటే శివునికి చాలా ఇష్టం. ఆ బిల్వపత్రాలతో పూజిస్తారు భక్తులు. అటువంటి చిన్న బిల్ల పత్రాలపై శివుని చిత్రాలు, తర్వాత కార్తీక శోభ చిత్రాన్ని గీశాను. ఇది ఒక చిత్రం, ఒక ఆకుపై పరమశివుడు భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నట్లుగా వేశాను. అదేవిధంగా 2వ పత్రంపై 12 జ్యోతిర్లింగాలు, 12 అంటే 12 జ్యోతిర్లింగాలు. ఈ 12 జ్యోతిర్లింగాలు మన భారతదేశంలో ఉన్నాయి. అంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఇలా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం కూడా ఉంది. ఈ జ్యోతిర్లింగాలన్నీ మనము ఈ ఆకులన్నీ 12 జ్యోతిర్లింగాలు వేశాను. ఇవి మహాశక్తివంతమైనవి, పవిత్రమైనవి. వాటర్ కలర్స్ యూజ్ చేస్తూ మైక్రో బ్రష్ తో ఎంతో అందంగా శివుడి కోసం చిత్రీకరించారని చెప్తున్నాడు ఈ శివభక్తుడు. 3 గంటల పాటు ఇష్టంగా కష్టపడి శివుడికి కానుక ఇచ్చారా అంటున్నాడు. శివుడు అనుగ్రహం వల్లే తనకు ఈ అవకాశం వచ్చిందని, ఆయన కృప ఉంటే చాలు లోకమంతా సుఖ సంతోషంగా ఉంటుందంటున్నాడు ఈ పరమ శివభక్తుడైన చిత్ర కళాకారుడు చింతపల్లి కోటేష్. అయితే కోటేష్ సృష్టిపై శివభక్తులు ఆనందిస్తూ అతన్ని అభినందిస్తున్నారు. మూడో పత్రంపై ప్రకృతి దృశ్యాలు, శివుని ఆలయము, నది స్నానం చేస్తున్నట్లు భక్తులు, స్త్రీలు వనితలు కార్తీక దీపాలు వదులుతున్నట్లు ఈ చిత్రంలో చూపించాను. మొత్తము ఈ చిత్రం వేయడానికి ఇది వాటర్ కలర్స్లో వేశాను. 3 గంటల టైం పట్టింది. ఎంతో ఇష్టంగా నేను ఈ చిత్రాన్ని వేశాను. కొంచెం కష్టమైన ఇష్టంగా వేశాను. ఈ బొమ్మలన్నీ చూపర్లకు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం వేయడానికి 3 గంటల సమయం పట్టింది. గతంలో నేను కార్తీక మాసం సందర్భంగా ఎన్నో చిత్రాలు వేశాను. ఈసారి ఇలా వేశాను. నేను పరమశివుని భక్తుని కాబట్టి ఆ శివయ్యకు ఈ విధంగా బొమ్మలు గీశాను.
తర్వాత కార్తీక మాస సందర్భంగా భక్తులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. ఆ భగవంతుని, ఆ మహాశివుని, పరమశివుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.